ఇక స్టార్టింగ్‌లో అక్కడ అందరైతే టేబుల్ కాడ కూర్చొనుంటారు బ్రేక్‌ఫాస్ట్‌కి. అండ్ అక్కడ మోమో అయితే చాలా అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే తనకి రాత్రంతా నిద్ర లేదు కాబట్టి. అండ్ ఇంకొక వైపు వాళ్ళ గ్రాండ్‌మా అంటుంది అదే సైకో. ఆల్రెడీ చెప్పాను కదా! నీకు నిద్ర పట్టదని చెప్పి అని ఇంకొక వైపు టర్బో గ్రాండ్ ఏమో ఎక్కిరిస్తుంది. అప్పుడు మోమో అంటుంది కానీ మనుషుల ఎమోషన్స్‌తో అలా ఆడుకోవడం కరెక్ట్ కాదు కదా! అని చెప్పి వెల్ తను మిర్రర్ చూసేసి మన మనసుల్లోకి చూస్తుంది. కాబట్టి తనకి మనకి ఏమి ఇష్టమో, ఏం ఇష్టం ఉండదో తెలిసిపోతుందని చెప్పి తనంటుంది. ఎనీవే మోమో ప్రస్తుతానికి నువ్వు ఒమోలోకి చాప్ స్టిక్స్‌తో ఎలా తినాలో నేర్పించు అని చెప్పి అంటుంది. బికాజ్ ఫుడ్ వేస్ట్ అవుతుందని. అయినా దాంట్లో డిఫరెన్స్ ఏముందంటే నువ్వు ఫుడ్ కాడ దాన్ని తక్కువగా చూడకు. అసలు మన జీవితం స్టార్ట్ అయ్యేదే ఫుడ్ తోటి. సో, అలాంటోటిని తప్పుగా చూడకని చెప్పి తనంటుంది. సరే, సరే అంటుంది. అండ్ ఇంకొక వైపు మోమో ఉండి టర్బోగ్రాని నీకొకటి చూపించాలనుకుంటున్నా అని చెప్పి బొమ్మలో జాకెట్ ఉంది కదా! అదే డ్రాగన్ సూటు. సో, దాంట్లో ఉన్న ఆ బాల్‌నయితే తీసి తనకు చూపిస్తుంది. చూపిస్తే ఇదేంటో నీకు తెలుసా? అంటే ఏంటది? దాన్ని తీసిన అసలు నా కళ్ళ ముందు నుంచి తీసి పక్కన నూకని చెప్పి అంటుంది. ఇది బొమ్మలో సూట్‌లో పెడతా. సో, అప్పుడు పెట్టినప్పుడు గోల్డెన్‌గా మెరిసిపోతూ ఉంటుంది. ఇదేమన్నా 'వకారున్ ఫ్యామిలీ జ్యువెలా' అని చెప్పి అడిగితే, లేదు అది చాలా డిఫరెంటు. అది చాలా ఘోరమైంది కూడా. అది హ్యూమర్ కర్మకి సంబంధించిందిలాగుందని చెప్పి తనైతే అంటుంది. అంటే దాన్ని నాకు చూడాలని లేదు కాబట్టి తీసి పక్కన పెట్టేయి అంటుంది. హ్యూమన్ కర్మనా? బట్ ఒమ్మలో ఏలియన్ కదా! అని చెప్పి అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ స్కూలుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒమ్మోలకి ఒక కొత్త బ్యాగొస్తుంది. ఆ డ్రెస్ కూడా చాలా బావుంటుంది ఈసారి. అది సరిపోతుంది, సరిపోతుంది. చూడడానికి కూడా బానే ఉందని చెప్పి మోమో అంటుంది. అప్పుడు చూసావుగా ఇది నేనే కొనిచ్చా నీకు. కాబట్టి నువ్వు నాకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి అంటే, అది సరిపోతుందని చెప్పి తనైతే అంటుంది తనన్నది తిరిగి. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒకారనొచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు సిగ్గుపడతారు. ఈలోపు తను బొమ్మన ఒకారంతో మాట్లాడబోయేలోపు అడ్డొచ్చి "నువ్వు వెనకాలే ఉండు" అని చెప్పి అంటుంది. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తారు. "మీరు చూడడానికేంటి కొంచెం అలా ఉన్నారు మీకేమైందని" చెప్పి మోమోని అడుగుతాడు ఒకారును. "ఆల్రెడీ చెప్పాను కదా! నా మీద ఒక ఈవిల్ కర్స్ తగులుకుందని దానివల్ల నిద్రలేకపోయానని" చెప్పి అంటే, "అది అంత బ్యాడా?" అని చెప్పి అంటాడు. అండ్ లాస్ట్ నైట్ నువ్వు ఏమన్నా ఇంటికొచ్చావా ఒకారున్ అని చెప్పి మొహం అడుగుతుంది. ఆ కల అదే అది చేసిన పనికి. లేదని చెప్పి అంటే, "ఎందుకు రాలేదురా చెత్తరాజుని" అని చెప్పి వాడినైతే కొడుతుంది. నన్నెందుకు కొడుతున్నారని చెప్పి అంటే, ఇంకొక వైపు ఉమాలనేమో ఆపుతుంది. "నువ్వు రాత్రి ఇంటికొచ్చి ఏం మాట్లాడావో నీకు గుర్తుందా?" అంటే, "అసలు నేను ఇంటికే రాలేదుగా తల్లి" అని చెప్పి వాడంటాడు. అయినా తర్వాత వాడిని కొద్దిసేపు అలా ఇలా కొడతారు. ఇక తర్వాత నార్మల్ అయిపోతారు. ఇక తర్వాత స్కూల్‌లో చూసుకుంటే అక్కడ తను ఘోరంగా అయితే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తన చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడేమో తను కొంచెం అది ఇది అని చెప్పి లవ్ గురించి మాట్లాడుతుంది. అదే మనోడి గురించి. ఇక తర్వాత చూసుకుంటే ఇంకొక వైపు ఒకారును అక్కడ ఒమోలోకి నేర్పిస్తూ ఉంటారు. చుట్టూరు క్లాసోళ్ళంతా అయితే చుట్టుముడతారు. అక్కడ చూసుకుంటే థాంక్ యూ ఎప్పుడు చెప్పాలి? ఏ సిట్యుయేషన్‌లో చెప్పాలని చెప్పి అక్కడ బండోడు ఉంటాడు కదా! సకాటాకి వాడికి ఒకటిచ్చి దాన్నైతే ఒమోలోకి ఇమ్మంటాడు. ఒమోలోకి ఇస్తే అప్పుడు తను థాంక్ యూ చెప్తుంది. యెస్ తనైతే నేర్చుకుంటుంది. సో, ఇలా చెప్పాలన్నమాట అని మనోడైతే చెప్తాడు. "నువ్వు చాలా బాగా నేర్పిస్తున్నావు. నువ్వు గ్రేట్ టీచర్" అని చెప్పి అందరూ పొగుడుతారు. మనోడు సిగ్గుపడతాడు ఒకారును. అదే టైంలో అక్కడికి మిగతా ముగ్గురొస్తారు. జిజి, ఐరా అండ్ మోమో. వచ్చిన తర్వాత ఆళ్ళందరూ స్కూల్ వెనకాలైతే మీట్ అవుతారనమాట. అసలు ఎందుకు మనం స్కూల్ వెనక్కొచ్చామని చెప్పి ఐరా అంటే, "ఏం చేస్తాం? అక్కడ అందరం ముందు ఉంటే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఇంకెలాంటి ప్లేస్‌లోనే మనం మీట్ అవ్వాలని" చెప్పి అంటే, ఇంకొక వైపు ఆ బండోడు సగటా ఉండి మనందరం ఒక మీటింగ్ ప్లేస్ ఏర్పరచుకుందాం అని చెప్పి అంటాడు. అయినా నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని ఐరా అంటే, నేను కూడా ఒక మెంబర్‌నే కదా! అని చెప్పి అంటాడు. సరే కానీ నువ్వు ఆ డర్టీ జోకులు ఆపని చెప్పి అక్కడ తనంటుంది మోమో. యాంటోనీ డర్టీ జోక్ ఏస్తాడు. ఇద్దరు ఒక తన్ను తన్నుతారు. అండ్ ఇంకొక వైపు జీజీ "నువ్వు మాకేదో చూపించాలనుకున్నావు కదా! ఏంటని" చెప్పి జీజీని ఒకారోని అడుగుతాడు. అప్పుడు మనోడు దండం పెట్టి ఏదో స్టాన్స్ ఏసి నరుటో లాగైతే అదే ఐ మీన్ కామెహమెహాలో అయితే చేయి పెడతాడనమాట. దాని దెబ్బకి అక్కడున్న చెట్టయితే వంగుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. "ఇది నాకు మిస్ సైకో నేర్పించింది. నేను ఇది చాలా బాగా నేర్చుకున్నా ఇప్పుడని" చెప్పి అంటాడు. "ఏంటి గ్రాండ్‌మా నీకు నేర్పించిందా?" అని మోమో షాక్ అవుతుంది. తను చెప్పిందంతే. నేనే దీని గురించి కష్టపడ్డా అని చెప్పి వాడంటాడు. అండ్ "నువ్వు చాలా గ్రేట్" అని చెప్పి జీజీని పొగుడుతుంది మోమో. "నేను ఈవిల్ అయి పవర్ యూజ్ చేయలేను. కాబట్టి నేను మీకు ఎలాగోలా హెల్ప్ చేయాలి. మీకు బర్డెన్‌గా అయితే ఉండదలుచుకోవట్లేదని" చెప్పి అక్కడ జీజీ అంటాడు. అండ్ కాబట్టి ప్రస్తుతానికి నేను జస్ట్ కొన్ని ట్రీస్‌నే వంచగలనేమో కానీ తర్వాత నేను ఇలాగే నేర్చుకొని ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి అంటాడు. వాళ్ళందరూ ఎగురుతూ ఉంటారు. అది చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది కొంచెం అక్కడ ఒమోల. ఇక తర్వాత "నాకు వర్క్ ఉంది. నేను ఎళ్ళిపోతాను. నువ్వు ఉమ్మలని ఇంటికి తీసుకెళ్తావా?" అని చెప్పి ఒకారున్ తోటైతే మోమో అంటుంది. సరే అని చెప్పి అంటాడు. "ఏదన్నా ఫన్నీగా ట్రై చేసావా? నీకుందిరా" అని చెప్పి తనంటుంది. "నేనెప్పుడైనా అలాంటివి చేశాను. ఎందుకు నన్ను ఈరోజు ఇలా చూస్తున్నారని" చెప్పి ఒకారున్ అంటాడు. ఎనీవే ఉమ్మల నువ్వు కూడా తన మీద ఈజీగా వెళ్ళిపోకు. సో, జాగ్రత్తగా ఉండని చెప్పి
అక్కడి నుంచేమో ఎళ్ళిపోవాలంటుంది. అప్పుడు థాంక్ యూ చెప్తుంది. చెప్పంగానే అక్కడ మోము సిగ్గుపడి ఓకే. నువ్వు బానే నేర్చుకుంటున్నావు అని చెప్పి ఎళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఐరా అండ్ జీజీ కలుస్తారు. వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత మోము ఎక్కడికెళ్ళిందని అడిగితే ఒకరునేమో వర్క్‌కి ఎళ్ళిందని చెప్తాడు. వర్కా? తను 10 దాటిన తర్వాత బయట ఉండకూడదు గదా! అని చెప్పి అంటే అది బ్యాడ్ న్యూస్ అవుతుంది గదా! అని చెప్పి జీజీ కూడా అంటాడు. వీళ్ళు తనని 9కి వదిలేయమని అక్కడ అడుగుతుందంట అని చెప్పి చెప్తాడు. కానీ అది మరీ దగ్గరగా అవుతుంది కదా! అదేనా మంచిదేనా అని చెప్పి జీజీ అంటే, అది నిజమే. నేను వెళ్లి తనని తీసుకొస్తా అని చెప్పి ఒకారున్ అంటాడు. ఇక తర్వాత అసలు మోమాయాస్ ఎక్కడ వర్క్ చేస్తుందో నీకు తెలుసా అని చెప్పి జీజీని ఐరా అడుగుతుంది. అప్పుడు మెయిడ్ కేఫ్ అంటే మెయిడ్ కేఫా? అలా అయితే అక్కడికెళ్ళి నేను తనని ఎక్కిరిస్తా అని చెప్పి ఆడుకుంటా అంటుంది ఐరా. అండ్ ఇంకొక వైపు వాడుండి జీజీ చెప్తాడు. ఒకారున్ చెప్పాడు అది చాలా బావుందంట వాళ్ళ మెయిడ్ కేఫ్ అని చెప్పి. అంటే ఏంటి ఒకారున్‌కి ఇలాంటి ఇష్టమా అని చెప్పి తను అడుగుతుంది. నాకు తెలీదు. బట్ అక్కడ మోమో చూడడానికి చాలా క్యూట్‌గా ఉందని చెప్పాడంటే, ఓకే. నేను కూడా దానికి పనికొస్తాను. నేను జాయిన్ అయితే మంచిదేమో అని అక్కడ ఐరా అంటుంటే, అసలు నువ్వు సర్వ్ చేయగలవా అని చెప్పి అడిగితే, చేస్తారా అని చెప్పి అక్కడ గట్టిగా అరుస్తుంది ఐరా. ఈలోపు చూసుకుంటే సడెన్‌గా మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ డైమెన్షన్‌లోకెళ్తారు. అక్కడ ఎదురు విచిత్రమైన ఆకారాలతోటి 2 బొమ్మల్లాగైతే ఉంటాయి ఏలియన్స్ లాగా. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ ఒకారున్ దగ్గర కూడా ఏలియన్స్ లాగైతే ఉంటాయన్నమాట. సో, ఇందాకల ఒకారున్ ఒక్కడున్నాడేంటని మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా చూసుకుంటే ఒకారున్ ఆల్రెడీ ఓమోలనైతే అక్కడ ఇంటి దగ్గర దింపేస్తాడు. రేపు కలుద్దామని చెప్పి అంటాడు. తను కూడా సరే అంటుంది. బట్ మళ్ళీ ఒకారున్నయితే బ్యాగ్ పట్టుకొని ఆపుతుంది. ఇది ఐదోసారి ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పి ఒమోలని అడిగి నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి అంటాడు. టకకుర అని చెప్పి తను మళ్ళీ తన లాంగ్వేజ్‌లో అయితే ఏదో చెప్తుంది. అది వాడికి అర్థం కాదు. ఐ థింక్ తనేదో చెప్పాలనుకుంటుంది. తర్వాత తెలుస్తుంది మీకు కూడా. ఆ తర్వాత వాడుండి సారీ మీరు మాట్లాడుతున్న నాకేం అర్థం కావట్లేదు కానీ నేనైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను మిస్ అయ్యేసేతోటి లవ్‌లో ఉండాలని చెప్పి చెప్తాడు. యెస్. ఫైనల్లీ బయట పెట్టేసాడనమాట. ఐ మీన్ మనకి తెలుసు. బట్ నోటి ద్వారా బయటకి చెప్పేసాడు మనోడు మిస్ అయ్యేసాని లవ్ చేస్తున్నాడని చెప్పి. అండ్ ఆ తర్వాత నన్ను క్షమించండి అని డ్రామాటిక్‌గా అయితే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతాడు. అండ్ ఇంకొక వైపు అది చూస్తూ టకకొరకు అని చెప్పి తనైతే గట్టిగా అంటుంది. ఇక ఆ తర్వాత నేను చెప్పేసాను. నిజంగానే బయటకి చెప్పాను. మోమో ఐసెక్ కాకపోయినా కానీ నా హార్ట్ ఇదేంటి ఎంత గట్టిగా కొట్టుకుంటుందని చెప్పి అనుకుంటాడు. పరిగెత్తుకుంటూ ఉండగా అక్కడ సడెన్‌గా మళ్ళీ వీడి దగ్గరకు కూడా ఆ ఏలియన్స్ అయితే వచ్చుంటాయి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ ఐరా అండ్ జిజి అయితే ఆ వచ్చిన ఏలియన్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐరా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అండ్ తనైతే ఫైట్ చేస్తుంది. బట్ జిజి ఏం చేయలేడు పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడు ఐరా అంటుంది, "ఎన్ని సార్లు చెప్పాలిరా బాబు నా స్కూల్ యూనిఫార్మ్‌లో వచ్చినప్పుడు ఇలాంటి చెత్తను తీసుకొని తాగకండి" అని చెప్పి తనైతే ఒక గుద్దు గుద్దుతుంది. బట్ నో యూజ్. వాళ్ళు ఒక బ్యారియర్ లాంటి దాంతో ఆపుతారు. అండ్ ఆ తర్వాత ఒక లేజర్ బీమ్ తోటైతే తన మీద అటాక్ చేస్తారు. తను ఎగిరి కింద పడుతుంది. మళ్ళీ అటాక్ చేయబోతారు. తను తప్పించుకొని పరిగెత్తుతుంది. అండ్ ఇంకొక వైపు జీజీ పరిగెత్తుతూ ఉంటే అప్పుడు ఐరా అంటుంది, "ఏం జోజీ నువ్వు ఫైట్ చేయలేకపోతే అట్‌లీస్ట్ ఈవిల్ ఐనైనా ఫైట్‌లోకి పంపించు" అని చెప్పి అంటుంది. నేను చేయలేనది. ఎందుకంటే ఈవిల్ ఐ ఓన్లీ ఒక్కరునితోటే ఫైట్ చేస్తుందని చెప్పి అంటాడు. వీళ్ళు మిస్సైల్స్ తోటి, స్నైపర్స్ తోటి టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి నేను నిన్ను కాపాడాలని చెప్పి తనంటుంది. సరే నేను ఆ స్నైపర్‌ని చూసుకుంటా. సో, నువ్వు పెద్దవాడిని చూసుకో అని చెప్పి ఐరాతోటి అంటాడు. అసలు ఎలా ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి అంటే వాడు ఎన్నాళ్ళు చూపించిన ఆ చెట్టు ఉంచిన పవర్ అయితే యూజ్ చేస్తాడు. బట్ నో యూజ్. అదైతే దాన్ని మనోడిని అటాక్ చేస్తుంది. మనోడికైతే నోట్లో నుంచి రక్తం వస్తుంది. అది చూసి ఐరా షాక్ అయ్యి ఇక వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి వాడి మీద అయితే చల్లుతుందనమాట. అండ్ వెంటనే మనోడైతే యాహ్! అక్కడ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. అది చూసి షాక్ అవుతుంది ఐరా. ఆడు కింద పడిపోతాడు. అది చూసి ఏమైపోయిందని చెప్పి తను అనుకుంటుంది. బట్ యెస్ ఈవిల్ ఐ అయితే బయటకొచ్చేసింది. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అంటాడు. సో, వాడక్కడ ఆ ఏలియన్ ఎదురైతే నించొని ఉంటాడనమాట. అండ్ వెంటనే "ఏరా ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావురా?" అని చెప్పి అక్కడ అడుగుతాడు. ఈలోపు ఐరా చెప్తుంది, "ఈవిల్ ఐ దాన్ని నాశనం చెయ్యి. నువ్వు ఈసారి దానితోటి ఫైట్ చేయొచ్చు" అని చెప్పి తనైతే అంటుంది. "ఆ! ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకిష్టం లేదు. నేను చెయ్యను. ఎందుకంటే నేను టకాకొరకి ప్రామిస్ చేశానని చెప్పి చెప్తాడు. ఆగమని చెప్పి ఐరా అంటుంది. బట్ మనోడైతే ఆగడు. ఆ తర్వాత అసలైన ఈరోజు డిన్నర్‌కి ఏమై ఉంటుందని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళేలోపే ఈవిల్ ఐ నువ్వు ఇప్పుడు దీన్ని ఓడించకపోతే మనం మన రియల్ వరల్డ్‌లోకి వెళ్ళలేమని చెప్పి తనంటుంది. ఈలోపే అక్కడికొక ఏలియన్ వచ్చి ఈవిల్ ఐనైతే గట్టిగా కొడుతుంది. నాన్ స్టాప్‌గా కొట్టి బీమ్ తోటైతే ఇసిరి కొడుతుంది. మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక తర్వాత అది చూసి ఐరా షాక్ అవుతుంది. ఏంటి అసలు ఎవరు ఈళ్ళంతా అని చెప్పి తను ఆలోచించే లోపే మళ్ళీ ఐరాను కూడా అటాక్ చేస్తారు. ఐరా కూడా అక్కడ కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. అంటే వాళ్ళిద్దరూ అలా అంటారు. సో, ఆల్మోస్ట్ 3 మినిట్స్ అయిపోయింది. అది ఫాస్టే. అయినా ఇక్కడ మాయిశ్చర్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల మనం లేజర్ బీమ్స్‌ని వాడలేకపోతున్నాం. కాబట్టి మనం ఈ ప్లానెట్ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదే అని చెప్పి ఇక్కడ చాలా
చాలా డేంజర్ అంటాడు. మేబీ ఇక్కడ గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్లేమో ఈళ్ళ బాడీ చాలా స్టఫ్‌గా ఉన్నాయని చెప్పి అంటారు. ఈలోపు వెంటనే ఐరా లేచి అక్కడ పడిపోయి ఉన్న జిజి అదే ఈవిల్ ఐని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. తను ఇంకా అలాగే లేచుందా? తను ఎంతో దూరం వెళ్ళుండదు. తనని కనిపెట్టు అని చెప్పి అంటారు. వాళ్ళ డిటెక్షన్ తోటి కనిపెట్టాలని చూస్తారు. బట్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్బ్స్ తెల్లగా ఎగురుతూ ఉండడం వల్ల వాళ్ళు పిన్ పాయింట్ చేయలేకపోతారు. ఫైర్ విషయ్ ఏరియా మొత్తం స్ప్రే చేసేయి తనే దొరుకుతుందని చెప్పి వాళ్ళు పవర్ ఉపయోగించాలని చూస్తారు. మనకు ఏం చేయలేం. టైం లేదు. మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఈలోపు చూసుకుంటే ఇంకొక వైపు ఐరానేమో టన్నెల్‌లోంచి ఏరే సైడ్‌కి వెళ్ళిపోయి అక్కడైతే వాడిని కాపాడగలుగుతుంది. వాళ్ళని వార్న్ చేయాలి అని చెప్పి అక్కడ అహిరా అనుకుంటుంది. అంటే ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ మోమో ఏమో కఫేలో ఉండుంటుంది. అండ్ ఇంకొక వైపు జిజి చూసుకుంటే సగం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఉంటాడు. అందరిని వార్న్ చేయాలని చెప్పి వాడు కూడా అంటాడు. ఈళ్ళు చాలా డేంజరస్‌గా ఉన్నారని చెప్పి అంటాడు. అక్కడ చూసుకుంటే ఒకారునైతే వాడితోటి నాన్ స్టాప్‌గా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ లిటరల్లీ మనోడు నేర్చుకున్న ఆ టెంపోస్ యూజ్ చేసి వాళ్ళకైతే కొంసేపు చుక్కలైతే చూపిస్తాడనమాట. నాన్ స్టాప్‌గా అటాక్ చేస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళు కూడా పేస్ అనేది పికప్ చేసుకొని వాళ్ళు అటాక్ చేయడం స్లోగా మొదలుపెడతారు. అండ్ ఒక్కరు కాదు నాన్ స్టాప్‌గా వాళ్ళు అటాక్ చేసి చేసి మనోడినైతే కొంచెం దూరం పంపించగలుగుతాడు. కానీ వాడు ఆల్ ఔట్ వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేయాలని చూస్తాడు. బట్ ఈలోపు వెంటనే వెనక్కి తగ్గుతాడు. ఎందుకంటే అక్కడుండే పవర్‌ఫుల్ వాళ్ళొస్తారు. అయినా ఈ సెకండ్‌లోనే ఇంత డిస్టెన్స్ పెరిగిందా అని చెప్పి అనుకుంటాడు. అసలు ఏంటి నేను ఫీల్ అవుతున్న ఈ ప్రెషర్ ఏంటని చెప్పి అంటాడు. అక్కడ చూసుకుంటే ఒక పెద్దదైతే ఉంటుంది విచిత్రంగా. అండ్ ఈలోపు మనోడు లేచేలోపే ఒక గుద్దయితే ఒకటి గుద్దంగానే మనోడి ట్రాన్స్‌ఫర్మేషన్ పొయ్యి పగిలిపోతుంది. అండ్ వెంటనే అదైతే దాని చేతులతోటి నలిపేస్తుంది. అండ్ మనోడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో, అక్కడ పడిపోయిన తర్వాత ఇంతకుముందు ఆళ్ళొచ్చినట్టు చెప్పినట్టుగానే తను చాలా స్ట్రాంగు. అయినా తను ఇంతలాను మూవ్ అవ్వగలుగుతున్నాడంటే ఎంత గ్రావిటీ ఉన్నా కానీ గ్రేట్ అని చెప్పి అంటారు. ఇక ఆ తర్వాత ఎనీవే తన దగ్గర ఉన్న ఆ ఫ్యామిలీ జ్యువెల్‌ని రిట్రీవ్ చేయండి. మనకు టైం లేదని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఒక గన్ను సక్షన్ ఉంటుంది దానికి అదేంటో. సో, అది తీసి దీంతోటే కదా మనం తెయ్యాల్సిందని చెప్పి అన్నట్టుగా మనోడి దగ్గర ఉన్న మిగిలిపోయిన అదే ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఆ జ్యువెల్, ఆ గోల్డెన్ బాల్‌నయితే తీసేసుకుంటారు. మళ్ళీ పోయింది. సరే ఈడిని మనం ఏం చేద్దామని చెప్పి వాళ్ళడుగుతారు. వాడి బాడీని కూడా కలెక్ట్ చేయండి. ఎందుకంటే వాడి ఇంటర్నల్ ఎనాటమీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పి అంటారు. సరే ఇక వెళ్దామని చెప్పి వాడు తీసుకొని ఎళ్తూ ఉంటారు. బట్ ఈలోపు వెంటనే అక్కడ ఒకరుండి పట్టుకున్నోడిని ఎవడో అటాక్ చేస్తాడు. ఏంటదని చెప్పి అనుకుంటారు. అండ్ ఈలోగా చూసుకుంటే నువ్వు 24 అవర్స్ ఫైట్ చేయగలవా? బిజినెస్ మ్యాన్ అని చెప్పి సడెన్‌గా అక్కడికి ఇంకో డిఫరెంట్ ఏలియన్ ఒస్తుంది. వెంటనే అక్కడికి వచ్చిన ఆ ఏలియన్ మీద ఇంకొకడు దాడి చేయాలని చూస్తాడు. బట్ ఈలోపు ఆపు. మనకి దీనికి టైం లేదు. అయినా నువ్వు ఈ ప్లానెట్‌కి సంబంధించిన లైఫ్ ఫార్మ్ కాదు. కాబట్టి నువ్వు వెయిట్ చెయి. నిన్ను మేము హంట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక వైపు అక్కడ డిఫరెంట్ ఏలియన్‌గా కనిపించాడు చూడండి. తను ఎవరో కాదు మన ష్రింపే. సో, తను వచ్చి "వకరున్ లెగు, లెగు" అని చెప్పి మనోడైతే బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మోమో అక్కడ మెయిడ్ కఫేలో అయితే తన మెయిడ్ చేసే పనులైతే చేస్తూ ఉంటుందన్నమాట. అందరూ తనని ఎంతో హ్యాపీగా అయితే చుట్టుముట్టేస్తారు. ఇక ఆ తర్వాత తనతోటి అలా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోపే తనకి టైం కూడా తెలీదు. ఈలోపు తన ఫ్రెండ్ వచ్చి "మోమో ఆల్రెడీ 9 దాటిపోయింది. నువ్వు వెళ్ళిపోవాలి కదా!" అని చెప్పి తను అంటుందండి. టైం చూసుకుంటే 9:20 అవుతుంది. అవును థాంక్స్" అని చెప్పి తనైతే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అంటుంది. అంటే ఈలోపు తనకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైము తను ఖచ్చితంగా రైకో కషిమా ముందు వెళ్తే మాత్రం తన పని అయిపోతుందని. అంటే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. బట్ బ్యాక్ డోర్ తలుపైతే ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే లాక్ అయిపోయి ఉంటుంది. మిస్టర్ మోయ్ ఇదేంటి లాక్ అయిపోయిందని చెప్పి తనని తిరిగి చూస్తే అక్కడ అందరి ఫేస్‌లు ఒక్కలాగే ఉంటాయి విచిత్రంగా. అంటే వెంటనే వాళ్ళు అటాక్ చేయబోతారు మోమో మీద. మోమో తన పవర్స్ ఉపయోగించి ఇసిరేస్తుంది. బట్ నో యూజ్. వాళ్ళు డిఫరెంట్ పవర్స్ అయితే ఉపయోగించి ప్రెషర్ తోటైతే తనను వెనక్కి తోసేస్తారు. అండ్ అయినా తన పవర్స్ ఉపయోగిస్తుంది. బట్ ఆ పవర్స్ అయితే ఎక్కువగా పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు తన పవర్స్‌నైతే లిమిట్ చేస్తారు. తన స్పెషల్ అబిలిటీస్‌ని. సో, కాబట్టి తన పవర్స్ ఎక్కువగా పనిచేయవు. అండ్ తర్వాత వాళ్ళు నార్మల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు. అక్కడ చూసుకుంటే వాళ్ళంటారు, "ఈ ప్లానెట్ చాలా పవర్ తోటి ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సో, కాబట్టి మనం ఖచ్చితంగా చాలా గ్రేట్ సూట్ తయారు చేయొచ్చు ఇక్కడ ప్లానెట్ తోటి" అని చెప్పి వాళ్ళంటారు. "నన్నొదిలేయండి. మీరు కొంపదీసి ఆ సెపోయిన్స్ సంబంధించిన వాళ్ళే కదా!" అని చెప్పి తనడుగుతుంది. ఆ! సెర్పోయిన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే.
తన స్ట్రెంత్ చాలా అంటే చాలా గొప్పగా ఉంది. సో, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అండ్ ఇదంతా ఒమోలాకే మనం థాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాడంటాడు. అది వినంగానే మోమో షాక్ అవుతుంది. ఒమోలానా అని చెప్పి. ఒమోలా ఎవరో కాదు. తన అడ్వాన్స్ పార్టీ. తనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని రాగలిగింది అని చెప్పి అంటే అప్పుడు టర్బోగ్రాని అన్న మాటలైతే మోమోకి గుర్తొస్తాయి. అది చాలా అంటే చాలా ఘోరమైంది అని చెప్పి ఆ బాలు గురించి చెప్పినవి. ఇక ఈళ్ళు చూసుకుంటే సరే ఎనీవే ఇది సర్పో తయారు చేసిందే కదా! మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికని చెప్పి వాళ్ళైతే అది ఉపయోగించి తననైతే పట్టుకొని చేయాలని చూస్తారు. బట్ ఈలోపు వాళ్ళందరిని ఒకడైతే ఎవడో వచ్చి ఇసిరి కొడతాడో, ఇది కాదు. ఇలా జరగకూడదు. ఈ ఆబ్జెక్ట్ మాకు సంబంధించిందని చెప్పి అక్కడికొకడొస్తాడు. ఎవడో కాదు ఆ సర్పేటోడే ఫస్ట్ వచ్చిన ఏరియాలో. సో, వాడు వచ్చి అదే మాకు ఇచ్చేయండి అని చెప్పి అంటాడు వాళ్ళతోటే మా మర్చంటైజ్‌నివ్వని. అది చూసి మోమో షాక్ అవుతుంది. ఈడొచ్చి ఏడ్చడం ఏంటి? "ఏయ్! నువ్వు ఒక సెపియోన్ కదా!" అని చెప్పి అంటే వాడు వెంటనే తనకైతే ఒక ఐరన్ ఇచ్చి గుర్తుపెట్టుకోండి మోమో అయేసే. మీరు నాకు హెల్ప్ చేస్తే మంచిది. మనం వాళ్ళ ఫేసెస్‌ని వీటి మధ్య శాండ్‌విచ్ చేసి నూకుదామని చెప్పి 2 ఐరన్స్ చూపిస్తాడు. నేనెందుకు నీతో టై అప్ అవ్వాలా అని చెప్పి అనేలోపే అదిగో వాళ్ళొస్తున్నారు అని చెప్పి వెంటనే యూజ్ చేయమంటుంది. తను కూడా పవర్ ఏదో ఉపయోగించి వాడి ఫేస్‌నైతే శాండ్‌విచ్ చేయగలుగుతారు. సో, వాళ్ళైతే ఆ ఐరన్ ఉపయోగించి వాడి ఫేస్‌నైతే మధ్యలో నలిపేస్తారనమాట. అండ్ వెంటనే వాడు చూసుకుంటే ఇటువైపు ఉన్నోడిలాగైతే మాడిపోతాడు సెపియోన్‌లాగా. అది చూసి వెంటనే తనైతే షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ పవర్స్ ఉపయోగించి వాళ్ళని ఇసిరి కొడతారు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని మోమో అడిగితే, వాళ్ళు మా క్లోన్స్. మేము బర్త్ ఇచ్చినప్పుడే మా డేటాని ఓవర్ రిటెన్ చేశారు. కాబట్టి వాళ్ళ ఫార్మ్ మారిపోయింది. అయితే ఇంతకుముందున్న మెయిడ్ ఏంటి అని చెప్పారంటే, తను నా కోవర్కర్ కాదా అంటే కాదు. ఎందుకంటే మీరు ఈ ఎంప్టీ స్పేస్‌లోకి రాంగానే డేటా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, కాబట్టి ఈ క్లోన్స్ అలా మారాయని చెప్పి అంటే, సరే నువ్వు దాని గురించి ఏం చేయలేవని చెప్పి మోమో అంటే, మా డేటా ఆల్టర్ అయిపోయింది ఎనిమీ వల్ల. కాబట్టి ఇలా వస్తుందని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. మమ్మల్నే దొంగతనం చేశారు. ఇంతకుముందు చూడని వాళ్ళెవరో వచ్చి అని చెప్పి అంటే, సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ గురించి ఏదో ఒకటి చేయండి అని చెప్పి అంటే, వెంటనే వాళ్ళైతే ఐరన్స్ ఉపయోగించి మళ్ళీ ఇంకో ముగ్గురుగా మారతారు. ఫైనల్లీ మేము 3 అయ్యాం. ఇప్పుడు మమ్మల్ని మేము ఆసమ్‌గా పనిచేస్తామని చెప్పి వాళ్ళంటారు. ఎనీవే ఇంకా ఫైట్ చేయడని చెప్పి అక్కడ మోమోనేమో ఐరన్‌ని తన పవర్స్ తోటి ఉపయోగించి అందరిని పొడుస్తూ ఉంటుంది. అందరూ ఇటువైపు మారిపోతూ ఉంటారు. ఇలాగ అందరూ ఒక్కొక్కరుగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడ చూసుకుంటే సడెన్‌గా పైన ఏదో విచిత్రమైన ఆకారం ఉంటుంది. ఆ పైన ఏదో మాన్స్టర్ ఉంది చూడని చెప్పి మోమో అంటే ఈడేమో దాని మీద అటాక్ చేస్తాడు. బట్ అది పని చేయదు. అది వీడి మీద అటాక్ చేస్తుంది. వెంటనే వీడైతే తిరిగి పాత ఆ దరిద్రమైన దానిలాగా అయితే మారిపోతాడనమాట. "ఏయ్! ఇవి తల్లి మళ్ళీ తిరిగి మారిపోయాయని" చెప్పి అక్కడ మోమో అంటుంది. అండ్ వెంటనే వాడు మోమో మీద అటాక్ చేస్తాడు. బట్ ఈలోపు ఇంకొక ఇద్దరొచ్చి ఐరన్స్ తోటి కొడతారు. అండ్ వాడు తిరిగి ఈళ్ళలాగా మారిపోతాడు. బట్ పైనుంచి అది మళ్ళీ అటాక్ చేస్తుంది. మళ్ళీ తిరిగి ఈళ్ళు ఆళ్ళలాగా మారిపోతారు. సో, ఇలాగ మనం ఏమి చేయలేం. ఏదో ఒకటి చేయాలని చెప్పి తన చైర్ తీసుకొని దాని మీదయితే అటాక్ చేస్తుంది. బట్ అది పనిచేయదు. దాని బాడీలోంచి వెళ్ళిపోతుంది. అది చూసి మోమో షాక్ అయ్యి మనం ఏం చేయలేమా దాన్నని చెప్పి అంటే ఆ పర్సన్ ఈ డైమెన్షనోడు కాదు. అది వేరే డైమెన్షన్ నుంచి. కాబట్టి మనం ఏ అటాక్ పని చేసినా ఇక్కడ ల్యాండ్ అవ్వదు ఫిజికల్‌గా. బట్ మీ పవర్స్ ఉపయోగించి మీరు దాన్ని ఏదో ఒకటి ఆల్టర్ చేయొచ్చు అని చెప్పి అంటాడు. ఏదో ఒకటి చేయండి. ఇక్కడున్న క్లోన్స్‌ని మేము చూసుకుంటాం. పైనున్న దాన్ని మీరు చూసుకోండి అని చెప్పి అంటాడు. అండ్ మనం త్వరగా పని చేయకపోతే ఖచ్చితంగా మనం వైప్ ఔట్ అయిపోతాం అని చెప్పి అంటాడు. సో, అంతటితోటి చాప్టర్ 84 అయితే ఎండ్ అయిపోతుందండి. ఇంతటితోటి ఈ వీడియోని కూడా ఎండ్ చేసేద్దాం. టోటల్ 6 చాప్టర్స్ చెప్పా ఈ వీడియోలో. ఎందుకంటే మీరు తక్కువ చెప్తున్నా అంటున్నారు కాబట్టి. అండ్ ఈ వీడియో ఇంతటితోటి ఆపేసి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చాప్టర్స్ చదువుదాం. బై.